హరే శ్రీనివాస, నమస్కారం. నిన్నటి రోజున మనం అధిక మాసం గురించి చూసాం. అంటే ఒక చాంద్రమాసంలో సంక్రాంతి జరగకపోతే ఒక ఎక్స్ట్రా మంత్ వస్తుంది అని తెలుసుకున్నాం. ఈరోజు దానికి పూర్తి విరుద్ధమైనటువంటి ఒక అత్యంత అరుదైనటువంటి అస్ట్రోనామికల్ ఫినామినా గురించి తెలుసుకుందాం. దాన్ని మనం క్షయమాసం అంటాం. సాధారణంగా ఒక అమావాస్య నుంచి ఇంకొక అమావాస్య వరకు సూర్యుడు ఒక రాశి నుంచి ఇంకో రాశికి మారుతాడు. అంటే ఒక సంక్రాంతి అనేది జరుగుతుంది. ఇది నార్మల్ లూనార్ మంత్. కానీ కొన్నిసార్లు ఏమవుతుంది, అత్యంత అరుదైనటువంటి అలైన్మెంట్‌లో ఒకే లూనార్ మంత్‌లో సూర్యుడు 2 సార్లు రాశులు మారుతాడు. అంటే 2 సంక్రాంతులు జరుగుతాయి. ఒక లూనార్ మంత్ పేరేమవుతుంది, దీనివల్ల స్కిప్ అయిపోతుంది. దీన్నే మనం క్షయమాసం అంటాం. అంటే అధిక మాసంలో సూర్యుడు మనది డిఫరెన్స్ తెలుసుకున్నట్టయితే, అధిక మాసంలో మీకు సంక్రాంతి ఉండదు. క్షయమాసంలో ఒకే నెలలో మీకు 2 సంక్రాంతులొస్తాయి. అది అధిక మాసంలో సూర్యుడు చాలా నిదానంగా ప్రయాణిస్తాడు. క్షయమాసంలో సూర్యుడు చాలా ఫాస్ట్‌గా ప్రయాణిస్తాడు. దానివల్ల ప్రతిఫలం ఏమవుతుంది? ఒక అధిక మాసంలో ఒక మంత్ యాడ్ అవుతుంది. క్షయమాసంలో ఒక మంత్ స్కిప్ అయిపోతుంది. ఈ అధిక మాసం అనేది 32.5 నెలలకొకసారి లేదా 2 సంవత్సరాల 8 నెలలకొకసారొస్తే, ఈ క్షయమాసం అనేది చాలా రేర్. 19 నుండి 141 సంవత్సరాల వ్యవధిలో రావచ్చు. మీకు 100 ఏళ్ళు పడుతుంది. మన లైఫ్ టైమ్‌లో మనం క్షయమాసం చూడం. ఆ స్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఇది కూడా ఒక కేస్ అనేది ఉంది. సో, ఈ క్షయమాసం గురించి మనం ఒకసారి చూద్దాం. దానికి పంచాంగం ఎప్పుడొచ్చింది వెనకటికి, మళ్ళీ ఎప్పుడు రాబోతుందన్న విషయం కూడా మనం చూద్దాం. ఈ క్షయమాసాన్ని మీ యొక్క అధిక మాసాన్ని ఈ యొక్క క్షయమాసాన్ని మీరు చూసినట్టయితే, ఒక చిన్న డెమాన్‌స్ట్రేషన్ చేద్దాం. ఇవాల్టి డేట్ వేస్తాను. 18/05/2026. ఫైండ్ నెక్స్ట్ క్షయమాస. క్యాలిక్యులేషన్ చూసినట్టయితే సంథింగ్ ఈస్ ఫెయిల్డ్. ఓకే. ఇక చూద్దాం. ఇప్పుడు నేను పంచాంగాన్ని ప్రిపేర్ చేశానండి. మనకు గతంలో ఎప్పుడొచ్చింది క్షయమాసం అంటే 1983లో వచ్చిందండి. బహుశా మనకి చాలామందికి తెలియకపోవచ్చు. అప్పుడున్నటువంటి పండితులకు తెలిసి ఉంటుందేమో. మనకు తెలీదు కాబట్టి, మనం దీన్ని ఒకసారి అప్పటి పంచాంగంలో ఎలా ఉండేదో చూద్దాం. ఇప్పుడు చూడండి, 1983లో ఒక పంచాంగాన్ని ఒక 3, 4 మంత్స్ పంచాంగాన్ని ప్రిపేర్ చేశాను. మన యాప్ ద్వారా దీన్ని జనరేట్ చేసుకోవచ్చు. చూడండి, 14 జనవరి 1983 సంక్రాంతి టైం. అప్పుడు అమావాస్య వచ్చిందండి. అమావాస్య రోజు మీకు అమావాస్య 10 గంటల 37 నిమిషాలకైతే, అమావాస్య తర్వాత ఏంటి? ప్రతిపద కదా! ప్రతిపద రోజు సూర్య సంక్రమణం జరిగింది. అంటే నెక్స్ట్ మంత్ మార్గశిరం తర్వాత జరిగింది. తర్వాత మీకు మార్గశిర తర్వాత ఏమొస్తుంది? పుష్యమాసం వస్తది. కానీ నెక్స్ట్ ఎప్పుడు జరిగింది అన్నట్టయితే అమావాస్య, అదే మీకు మాఘమాసంలో తీసుకుంటే మీకు 12 ఫిబ్రవరి 1983. సో, మనకు అమావాస్య ఎప్పటి వరకు ఉంది? 6 గంటల 1 నిమిషం వరకు ఉంది. కానీ ఉదయం 3 గంటల 14 నిమిషాలకే మనకు ఈ యొక్క సంక్రమణం జరిగింది. అంటే 2 సార్లు జరిగింది. మాఘమాసంలో మీకు 2 సార్లు సంక్రమణం జరిగింది. ఎప్పుడైతే మాఘమాసంలో మీకు 2 సార్లు సంక్రమణం జరుగుతుందో, దాని ముందున్నటువంటి మాసం స్కిప్ అయిపోతుంది. కాబట్టి మనకేం రావాలి? మార్గశిర మాసం తర్వాత పుష్యమాసం రావాలి కదా! పుష్యమాసం అనేది స్కిప్ అయిపోయింది. పుష్యమాసం కాకుండా మాఘమాసం వచ్చేసింది. ఎందుకంటే 2 సార్లు వచ్చింది కాబట్టి 1 మంత్ క్షయం అయిపోయింది కాబట్టి. తర్వాత ఎప్పుడైతే మీకు 1 మంత్ స్కిప్ అయిపోతుందో, నెక్స్ట్ వచ్చే మంత్ కానీ, దానికి ముందు మంత్ కానీ మీకు అధిక మాసం వస్తుంది. ఎందుకంటే ఒక సంక్రాంతి ఉండదుగా. 2 సంక్రాంతులు ఒకే నెలలో వచ్చేస్తే, నెక్స్ట్ వచ్చేది రాబోయేది గానీ, దానికన్నా ముందు వచ్చేది గానీ, మీకు సంక్రాంతి ఉండదు. దాన్నేమంటాం మనం? అధిక మాసం అంటాం. సో, క్షయమాసానికి ముందు కానీ, తర్వాత కానీ అధిక మాసం వస్తుంది. తర్వాత ఏమైంది? మాఘమాసంలో 2 వచ్చేసాయి కాబట్టి, అధిక పాల్గొనంలో మీకు రాలేదు. కాబట్టి అదేమవుతుంది? పాల్గొన మాసంలో రాలేదు కాబట్టి, దాన్ని అధిక పాల్గొనం అన్నాం. సో, దాన్ని కాంపెన్సేట్ చేయాలి కదా! ఒక మంత్ మిస్ అయిపోతే, మళ్ళీ సింక్రొనైజ్ చేయడం ఎలాగా? కాబట్టి దాన్నేం చేస్తాం? మనం ఒక మంత్‌ని మళ్ళీ యాడ్ చేస్తాం.
దాన్ని అధిక పాల్గుణం. అధిక పాల్గుణం వస్తుంది. దాని తర్వాత నిజ పాల్గుణం వస్తుంది. ఇక అధిక పాల్గొనడం అనేది ఎలా డిసైడ్ చేసాము అన్నట్టయితే, మనకిక్కడ చూడండి, అమావాస్యకు ముందే అయిపోయింది మీకు. కాబట్టి ఇక్కడ మీకు సంక్రాంతి జరగట్లేదా మనకు. తర్వాత మీరు తీసుకున్నట్టయితే 14 మార్చ్ 1983 ఇక్కడ సంక్రమణమే లేదు. సూర్యుడొచ్చి 12 గంటల 15 నిమిషాలకి నెక్స్ట్ రాశికెళ్తాడు. కానీ అమావాస్య 11 గంటల 13 నిమిషాలకే అయిపోయింది. అంటే ఈ హోల్ మాసంలో మీకు సంక్రమణం జరగలేదు. కాబట్టి మనం ఏం చేస్తాం, ఇప్పుడు ఏం రావాలి, పాల్గొన మాసం రావాలి కాబట్టి అధిక పాల్గొనం అని రాసాము. సో ఈ విధంగా సింక్రనైజేషన్ జరుగుతుంది. తర్వాత మరలా మనకి ఎప్పుడు వస్తుంది, 1983లో వచ్చింది కదా, మళ్ళీ మనకు 2123 సంవత్సరంలో వస్తుందండి. బహుశా మనం ఎవరు ఉండం కాబట్టి తెలుసుకున్నాం. జస్ట్ 2123 సంవత్సరంలో మీరు పంచాంగం తీసుకున్నట్టయితే 19 సెప్టెంబర్ 123 ఆ రోజు ఏముంది, భాద్రపద మాసం ఉందండి. అమావాస్య ఉంది. 1 గంట 15 నిమిషాల వరకు ఉంది. ఇది 1 గంట 15 నిమిషాల వరకు అంటే రాత్రి, 20వ తేదీ రాత్రి. కానీ సూర్యుడు ఎప్పుడు ఎంటర్ అయ్యాడంటే మీకు ఈ యొక్క మాసం తరువాత, అమావాస్య తర్వాత ఎంటర్ అయ్యాడు. అంటే ఏంటి, ఒక సంక్రమణం అనేది ఏర్పడింది ఇక్కడ. ఇక చూడండి, మీకు ఇక్కడ ఒక సంక్రమణం ఉంది కానీ ఈ యొక్క ఆశ్వయుజ మాసంలో సంక్రమణం జరగలేదు. ఇక్కడ తీసుకురండి, ఇది నెక్స్ట్ డే. ఒక్క నిమిషం, పొరపాటు చేశాను. ఇక్కడ చూసినట్టయితే ఈ యొక్క కృష్ణపక్ష అమావాస్య +115 అంటే ఏంటంటే నెక్స్ట్ డే అని అర్థం. అంటే దీన్ని 24 కలిపామనుకోండి, 25, 15 అని వస్తుంది. 25 అంటే మళ్ళీ మిస్ అవుతుందని ప్లస్ అనే మార్క్ పెట్టాను. ప్లస్ అంటే ఏంటంటే నెక్స్ట్ డే. అంటే అమావాస్య రోజు మనకి ఈ యొక్క అమావాస్య ఎంత వరకు ఉందంటే నెక్స్ట్ డే వరకు ఉంది. కాకపోతే అదే రోజు 4 గంటల 42 నిమిషాలకే మీకు సంక్రమణం అయిపోయింది. అంటే అమావాస్య రోజే సంక్రమణం అయిపోయింది. ఇక్కడ సంక్రమణం లేదు. నెక్స్ట్ మాసం ఆశ్వయుజ మాసం రావాలి. భాద్రపద మాసం తర్వాత, భాద్రపద మాసం తర్వాత ఆశ్వయుజ మాసం రావాలంటే ఈ మంత్లో ఒక సంక్రమణం జరగాలి. కానీ ఆ మంత్లో సంక్రమణం జరగలేదు. ఎందుకంటే అమావాస్య ఎంతవరకు ఉంది, 3 గంటల 11 నిమిషాల వరకు ఉంది. కానీ సూర్యుడు ఎప్పుడు ట్రాన్సిట్ అయ్యాడు, 4 గంటల 44 నిమిషాలకు ట్రాన్సిట్ అయ్యాడు. అంటే అమావాస్య తర్వాత అయ్యాడు. ముందేమో అమావాస్య కన్నా ముందే సంక్రమణం అయిపోయింది. ఇక్కడ అమావాస్య తర్వాత సంక్రమణం అయింది. అంటే ఈ మధ్య కాలంలో మీకు సంక్రమణం లేదు. దాన్ని ఏమంటాం మనం, అధిక మాసం అంటాం. అప్పుడు ఆశ్వయుజ మాసం రావాలి కదా, దీనికి అధిక అని యాడ్ చేసాం. ఇక్కడ వరకు బాగుంది. ఇప్పుడు ఆశ్వయుజ మాసానికి ఏమో అధిక మాసం యాడ్ చేస్తాం. మళ్ళీ నిజ మాసంలో ఎలాగూ సంక్రమణం జరుగుతుంది. అలాగే కార్తీక మాసం తీసుకుందాం. కార్తీక మాసంలో మీరు తీసుకుంటే కార్తీక మాసంలో అమావాస్య అనేది +343 అంటే 17వ తేదీ 343 అంటే 18వ తేదీ ఎర్లీ అవర్స్ 3 గంటల 43 నిమిషాల వరకు అమావాస్య ఉంది. ఏమైంది ఇక్కడ, సూర్యుడు ఎక్కడికి ఎంటర్ అయ్యాడు, ఇది తీసేస్తాం. ఇక్కడ తీసుకున్నట్టయితే సూర్యుడు మనకు పుష్యమాసంలో 7 గంటల 24 నిమిషాలకు ఎంటర్ అయ్యాడు. ఓకే, సో అంటే ఏంటి, ప్రతిపద రోజు మనకి ఎంటర్ అయ్యాడు పుష్యమాసంలో. తర్వాత నెక్స్ట్ అమావాస్య చూద్దాం. నెక్స్ట్ అమావాస్య చూస్తే అదే అమావాస్య రోజు 11 గంటల 24 నిమిషాల వరకు మీకు అమావాస్య ఉంది. కానీ సూర్యుడు 6 గంటల 14 నిమిషాలు AM ఇక్కడే ఎంటర్ అయిపోయాడు. అంటే పుష్యమాసంలో ఆల్రెడీ 2 సంక్రమణాలు జరిగిపోయాయి. పాడ్యమి రోజు ఒకటి, అదేవిధంగా అమావాస్య రోజు ఒకటి. ఏమైంది, 2 సంక్రమణాలు ఈ పుష్యమాసంలో వచ్చేసాయి. ఎప్పుడైతే 2 సంక్రమణాలు, ఇప్పుడు కార్తీకం తర్వాత మార్గశిర మాసంలో రావాల్సినటువంటి ఇది సంక్రమణం అనేది పుష్యమాసంలో వచ్చింది. కానీ మార్గశిర మాసంలో రాలేదు. ఒకవేళ మార్గశిర మాసంలో రాకుండా పుష్యమాసంలో వచ్చింది, ఒకటి మాత్రం వచ్చింది అనుకోండి, అధిక మాసంగా యాడ్ చేయొచ్చు. కానీ 2 సార్లు వచ్చింది. 2 సార్లు వచ్చినప్పుడు ఏమవుతుందంటే 1 మంత్ మిస్ అయిపోతుంది, స్కిప్ అయిపోతుంది. అందుకే కార్తీక మాసం తర్వాత మార్గశిర మాసం రావాలి, కానీ పుష్యమాసం వచ్చింది. ఇక్కడ ఒకటి స్కిప్ అయింది. అధిక మాసం ఎప్పుడు వచ్చింది, దానికన్నా ముందు ఇక్కడ వచ్చేసింది ఆశ్వయుజ మాసంలో. కాబట్టి మళ్ళీ రాదు. అంటే మనకు రూల్ ఏంటంటే
ఒక మంత్‌లో 2 సార్లు మీకు సంక్రమణం కలిగితే దాన్ని మనం ఏమంటామంటే క్షయమాసం అంటాం. అప్పుడు 2 సంక్రమణాలు జరిగినటువంటి నెలకు ఇటువైపు, అటువైపు ఏ నెలకైతే సంక్రమణం జరగలేదో అది స్కిప్ అయిపోతుంది. మనకు కనిపించదది. తర్వాత దీన్ని కాంపెన్సేట్ చేయడానికి అధిక మాసం ఎలాగో 1 మంత్ ఎక్స్‌ట్రా యాడ్ చేస్తాం. అదే అధిక మాసం తీసుకున్నట్టయితే ఏ మాసంలో సంక్రాంతి జరగలేదనుకోండి, అప్పుడు మనం అడిషనల్‌గా 1 మంత్ కలుపుతాం. అంతే రూల్. సో, ఇది చాలా రేర్ కేస్‌గా వస్తుంది. కానీ దీన్ని కూడా తెలుసుకోవడం మంచిది. ఆ ఉద్దేశ్యంతో నేను దీన్ని చెప్పడం జరిగింది. నమో నమః.